హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం వంటి చారిత్రక కట్టడాలే గుర్తొస్తాయి. మహానగరంలో ఎన్నో వింతైన అందమైన పక్షులు ఉన్నాయంటున్నారు విశ్రాంత అధ్యాపకురాలు మంగ. పక్షుల ఛాయాచిత్ర ప్రదర్శన చేసి అందరినీ ఆకర్షిస్తున్నారు. బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ పుస్తకాన్ని పక్షి ప్రేమికులతో ఔరా అనిపిస్తున్నారు. నగరంలో కెమెరాతో బంధించిన ఎన్నో రకాల పక్షుల ఫోటోలతో అమీర్పేటలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. వేలాది ఫోటోలు తీసినా అందులో కేవలం 500 చిత్రాలను బర్డ్స్ చాలా తక్కువైపోతాయని అందరు అనుకుంటారు. కానీ 226 బర్డ్స్ మన హైదరాబాద్లోనే, ఇది పక్క అడవిలో కానీ ఇంకెక్కడా కాదు, ఈ చెరువుల దగ్గరే, ఈ ఇండ్ల దగ్గరే, ఈ తోటల దగ్గరే ఉన్నాయి. ఫోటోలు తీస్తున్నప్పుడు బుక్ రాయాలని ఐడియా లేదు. కానీ పక్కన వాళ్ళందరూ మేము చూసిన ఈ బర్డ్ పేరేంటి అలాంటివన్నీ అడిగితే ఆల్రెడీ అవైలబుల్ ఉన్న పుస్తకాలు ఇస్తే ఇదేంటి ఇంత కష్టంగా ఉంది, ఇది అర్థం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది అని చెప్పేవాళ్ళు అనమాట. అయితే నేనేమనుకున్నా, ఇలాంటి సైంటిఫిక్ అన్నీ చాలా సింప్లిఫై చేసి రాస్తే అందరికీ ఈజీగా ఉంటుందని బుక్ రాశాను అనమాట. ఫస్ట్ టైం తెలంగాణలో హైదరాబాద్ బర్డ్స్ గురించి, ప్రత్యేకమైన హైదరాబాద్ బర్డ్స్ గురించి ఒక పుస్తకము డాక్టర్ విఏ మంగ గారు రచించినారు. ఆమె ఏం హైలైట్ చేసిందంటే, ఈ పిట్టలు మన మధ్యలోనే ఉన్నాయి, మనతోనే ఉన్నాయి, ఇంకా కంటికి మనకు కనిపిస్తలేవు కానీ ఉన్నాయి. మనం ఇంట్రెస్ట్ తీసుకుంటే వీళ్ళని కాపాడుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు.